సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ బెంగళూరు హైవే అలాగే ముంబై హైవేలో గజం ఎంత అని అడుగుతుంటే వాళ్ళు 50,000, ₹1,00,000, 80,000 అలా చెప్తున్నారండి. కానీ తక్కువ రేట్లో బెంగళూరు హైవేలో ఎస్పెషల్లీ బెంగళూరు హైవేలో ఒక అమౌంట్ అంటే ఒక 20,000 పంతు ఒక 20,000కో 19,000 19,999కో దొరికేమన్నా ఉన్నాయి సార్ ఏమన్నా మనకి ప్రాపర్టీస్? మీరు ఎలాగంటే దొరకదు. మీరు చాలా సీనియర్ యాంకర్. అమ్మ పెట్టదు అడుగుతాను. మీరు వేసారు, మిగతా వాళ్ళు కట్టేవాళ్ళు కూడా కట్టలేదు. అంటే అలాగే మధ్యతరగతి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదండి, పాపం ఇద్దరు కలిపి వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారండి. ఏదో కొనుక్కోవాలనుకుంటారు, వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామని. మంచి ఉద్దేశం, డెఫినెట్గా చెప్తాను. అది లైటర్ నోట్లో చెప్పాను. ఇప్పుడు రేటు మీద ఎప్పుడు వెళ్ళకూడదండి. రేటు మీద వెళ్ళకూడదు. ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? లొకేషన్ లొకేషన్ లొకేషన్, ప్రాపర్టీ ప్రాపర్టీ, మొత్తం రియల్ ఎస్టేట్ అంతా దాని చుట్టే రివాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్ డీల్ని పెళ్లితో పోలిస్తాను నేను. అక్కడ ఎవరుంటారు? పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. ఇక్కడ ఎవరుంటారు? బయ్యరు, సెల్లరు. సో పెళ్లిలో ఫస్ట్ మాట్లాడేది ఏంటి? అమ్మాయి నచ్చింది, అమ్మాయి అబ్బాయి ఇద్దరికి నచ్చింది. ఫస్ట్ టాపిక్ ఏమొస్తుంది? కట్నం ఎంత. అది ఇక్కడ ఏమొస్తుంది? మీకు ప్రాపర్టీ అయితే బేస్ ప్రైస్ ఎంత ఉందా? అవునండి. ఇక్కడికి వచ్చేసరికి సారీ మాట్లాడతారు. పెళ్లిలో మంచం పెడతావా, బీరో పెడతావా, తపాలాలు పెడతావా. ఇక్కడ ఏమన్నా ఎమ్యూనిటీస్ మాట్లాడతాం. మూడోది, అక్కడ వెహికల్ ఏమి ఇస్తారా? మా అబ్బాయి కార్ ఇస్తారా, బైక్ ఇస్తారా? ఇక్కడ కార్ పార్కింగ్. ఇట్లా పోలిస్తే పోతే రెండు పెళ్లికి దీనికి సంబంధం ఉంది. నేను చెప్పాను కదా మీకు. మీకేమైనా డౌట్ ఉందా? ఉంది, క్లియర్గా అర్థమైందండి. ఇప్పుడు అర్థమైందా? ఇంతవరకు డౌట్ ఉంటుంది మీకు. సో ఎందుకంటానంటే ఇక్కడ బయ్యర్ సెల్లరు, అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, మిగతా అన్ని సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ సేమ్ టు సేమ్. సింహం గెడ్డం గీసుకోలేదు, నేను గెడ్డం గీసుకుంటాను. మిగతా అన్ని సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. నేను రియల్ ఎస్టేట్ చేయడం వల్ల చాలా ఆనందం ఫీల్ అవుతుంది. 20,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేసాము. అవును. 20,000 మందిని ట్రైన్ చేసాము. 1,00,000 మందిని ట్రైన్ చేయాలనే దిశగా వెళ్తున్నాం మీ అందరి సపోర్ట్తో. ఓకే. ఇప్పటికి హ్యాపీగా ట్రాక్లో ఉంది. అయితే అది ఎందుకు చెప్తున్నంటే, మీరు కొనుక్కునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ ప్లాటు మీరు అన్నది 20,000, 30,000, 40,000 ఉన్నాయి. లొకేషన్ బట్టి, ప్రాజెక్టు, బిల్డర్ బట్టి, రెప్యుటేషన్. ఇప్పుడు అంబానీ పెళ్లికి వేరే ఉంటుంది, 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు పెట్టాం. మన పెళ్లికి 30 లక్షలు ఖర్చు పెట్టి చాలా ఆలోచిస్తాం. అది ఉన్నది కూడా ఖర్చు పెడతాం. ఇక్కడ కూడా ప్రాపర్టీకి ఆ డిమాండ్ ఉందా లేదా, మెయిన్ బిల్డర్ రెప్యుటేషన్ చూసుకోవాలి. ప్రాపర్టీ రేట్ తక్కువ అవ్వడం రకరకాల ఛానల్ ఉన్నాయి. ఒకటి ల్యాండ్ ముందే కొనిస్తాడు 20 సంవత్సరాల ఉంది, వాడికి ఎంత 15,000కి ఇచ్చినా లాస్ట్ లేదు. అట్లానే క్వాలిటీ లేదు, అది ప్రాబ్లం. ఇక్కడ నేను చెప్పే ప్రాజెక్ట్ అంటే హైవేకి చాలా దగ్గరలో 35-40 కిలోమీటర్స్ లోపే అవుట్. అంటే మన హైదరాబాద్ నుండి మెయిన్ సిటీ బంజారాహిల్స్ నుండి 35-40 కిలోమీటర్ లోపే ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ, సిసి రోడ్స్, క్లబ్ హౌస్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది వర్క్ అయిపోయింది. మిగతా 10% ఓసీ కూడా వచ్చేసింది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో ఇక్కడ 19,999 చెప్తున్నారు. ఓన్లీ 98% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ సోల్డ్. ఇది 50 ఎకరాల ప్రాజెక్టు, 100లో ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 10-12 ప్లాట్లు ఉన్నాయి. 180, 190, 200, 220 స్క్వేర్ యార్డ్స్. అయితే హెచ్ఎండిఏ జనరల్ తక్కువ దొరకదు. మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ గ్రీనరీ ఈజ్ వెరీ గుడ్. ఆ ప్రాజెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సీసీ రోడ్లు అంటేనే పెద్ద వైడ్ అండ్ రోడ్, 100 feet 80 feet రోడ్స్, మొక్కలు చెట్లు అన్ని వేస్తే వాతావరణం ఎలా ఉంటుంది? రిసార్ట్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ నేను మెంటర్ చేసిన ఒకటి నేను ఏ ప్రాజెక్ట్ సజెస్ట్ చేసినా, మెంటర్ చేసినా దానికి రేరా, హెచ్ఎండిఏ, రేరా, డిటిసి అప్రూవల్ ఉంటేనే సజెస్ట్ చేస్తాను. ఏది పడితే సజెస్ట్. నేను 30 సంవత్సరాలు పైగా రియల్ ఎస్టేట్లో ఎవరిని చీట్ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, హ్యాపీగా నడుస్తున్నాను. ఇంకో మీ అందరి సపోర్ట్ ఇంకో 10 సంవత్సరాలు మేము చేయగలుగుతానని నమ్మకం ఉంది. సో ఈ ప్రాజెక్ట్ చుట్టూ కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. షాద్ నగర్, తర్వాత కొత్తూరు, నందిగామ, మేకగూడ, ఇవన్నీ కూడా దీని చుట్టూ ఉన్నాయి. అంటే షాద్ నగర్ కూడా మన గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీకి హైలైట్ చేశారు. సో ఇవన్నీ విషయాలలో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది. షాద్ నగర్ ఊరు ఉంది. ఆ ఊరిలో కూడా ఇప్పుడు బెంగళూరు పాత హైవే కొత్త హైవే వేశారు. 12 lane ట్రాక్ అవుతుంది, వర్క్ జరుగుతుంది, ఆల్రెడీ శాంక్షన్ అయింది. అండ్ బెంగళూరు హైవే ఇందాక చెప్పినట్టు ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. భారతదేశాన్ని 2 పార్ట్లుగా విభజించేది. సో ఇది కొనుక్కుంటే మీకు 5 yearsలో డెఫినెట్గా 2.5 times అవుతుంది, 10 yearsలో 5 times అవుతుంది. అంటే ఇవాళ మీరు 20,000 కొంటే డెఫినెట్గా 1,20,000 అవుతుంది. ఎంతకాలంలో అండి? 10 years. 20,000, 1,00,000 నుండి 1,20,000 ఖచ్చితంగా అవుతుంది. 5 years, 4 yearsలోనే డబుల్ అవుతుంది. నేను 5 years చెప్తాను.
5 years ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రాజెక్టు 3 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినప్పుడు 11,000 12,000 స్టార్ట్ చేసి 3.5 సంవత్సరాలు కరోనా టైంలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 20,000కి వచ్చేసింది అదే ప్రాజెక్ట్. నేను అప్పుడు చూసాను, ఇప్పుడు చూస్తున్నా. అంటే 3.5 సంవత్సరాల్లో మీకు ఆల్మోస్ట్ 80% పెరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఈ 10 years ఎవరైనా ఓపిక ఉంటే డెఫినెట్గా 1,00,000. ఓకే, దాన్ని అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అనుకోవచ్చు మనం. అనుకోవచ్చు. ఒక 10 సంవత్సరాలు కాబట్టి. నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ఉంటారు. ఎందుకంటే సిటీకి చాలా దగ్గరలో ఉంది. వారానికి ఆల్రెడీ 10 minutes 15 minutes అంతేనండి. అంతే. అండ్ RRR లోపు ఉంది, చాలా లోపు ఉంది. RRR ఎవరన్నా కావాల్సిన మిమ్మల్ని కన్సల్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టెన్సీ ఫీ ఉంటుంది, నామినల్ ఫీ. ఎందుకంటే సీరియస్నెస్ చూడడానికి ఫీ పెట్టాం. అయితే ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి నాకు లొకేషన్ చెప్పండి సార్ వెళ్ళిపోతాను. అవి మన బ్రీఫ్ ఇవ్వాలి, అటు ఏమొస్తాడు ఏమేడు ఏ రేటు ఎవరికలో అన్నీ చెప్పాలి కదా. దానికి మినిమం ఫీజు పెట్టాము. కన్సల్టెంట్ తీసుకుని అపాయింట్మెంట్ వాళ్ళు కావాలంటే సైట్ విజిట్ కూడా ఓకే వాళ్ళు చెప్తారు, తీసుకోవాలి. ఓకే, ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.